కురిసిన ఇదిగో వాళ్ళ ఇల్లు అనేది పడిపోయిందా? అంటే వాళ్ళ విశ్వాసము అనేటువంటి ఆ ఇల్లు కూలిపోయిందా? కూలిపోలా. వాళ్ళందరినీ తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేస్తున్నా, కానీ 4వ వాడుగా కనపడ్డాడంట. తన దూతను పంపించి ఆ అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నారంట, ఆరాధన చేస్తూ ఉన్నారంట. చూసారా? అంటే దేవుణ్ణి నమ్మితే ఇంత బలంగా నమ్మాలండి. నేను చెప్పేది అది. వస్తే సమస్యలు రాకపోకుండా ఎవ్వరికి కూడా ఉండవు. అవునా కదా? ఇదిగో ఏ చెట్టుకి అంత గాలన్నట్టు ఎవరి ఎవరి ఇబ్బందులను బట్టి వారికి సమస్యలు వస్తూనే ఉంటాయి. పిల్లోడుకుండే సమస్యలు పిల్లోడుకుంటే, పెద్దోళ్ళకు ఉండేటువంటి సమస్యలు పెద్దోళ్ళకి ఉంటాయి. మరి ఆ సమస్యలను చూసి నువ్వెలా ఆలోచిస్తున్నావు చెప్పు ఒకసారి. ఇదిగో ఈ మాటలు విని ఈ మాటల ప్రకారంగా చేసే ప్రతి వాడు కూడా అంట, చేసేవాడే, చేయనోడు కాదండోయ్, చేసేవాడే. ఈ మాటల ప్రకారంగా చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు అవుతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బలంగా నిలబడతాడు. కానీ పడిపోయేటువంటి తత్వం వీడిలో ఉండదు. కానీ ఈ మాటలు విని కూడా వాటి ప్రకారంగా చేయనటువంటి వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? గాలొచ్చినా భయపడతారు, వానొచ్చినా భయపడతారు, తుఫాన్ వచ్చినా ఏం చేస్తారు? భయపడతారు. వరదలు వచ్చినా ఏం చేస్తారు? భయపడిపోతారు. ఎందుకు? వీళ్ళ పునాది ఎక్కడ లేదు, బలంగా లేదు వీళ్ళ పునాది. వీళ్ళు ఎప్పుడు ఆశీర్వాదాల కొరకు చూసేటువంటి పునాదిని వేసుకున్నారు. కానీ చావైనా నేను క్రీస్తు కొరకే చస్తాను అనేటువంటి పునాది మీద వీళ్ళ విశ్వాసాన్ని వీళ్ళు పునాది వేసుకోలేదు. అందుకే కష్టం వస్తేనేమో దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. ఏదన్నా అన్ని బాగా జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా మధ్యలో ఏదైనా ఆటంకం జరిగిందనుకో, మొదట మనము నిందలు వేసేది దేవుని మీదే. అవునా? దూరంగా వెళ్ళిపోయేది దేవుణ్ణి వదిలిపెట్టే. ఏం దేవుడు ఏంటి, అసలు దేవుడే లేడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటామే. ఈరోజు ఒకసారి షడ్రకు మేషకు అబేద్నెగోలను ఒకసారి నువ్వు పరిశీలన చేయి. వాళ్ళకి మరణము ఎదురుగా ఉన్నా కానీ ఏ రోజు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళాలనేటువంటి ఆలోచన వారికి రాలేదండి. అందుకే ఈరోజు దేవుడు నిన్ను పరీక్ష చేసుకోమంటున్నాడు. ఇలాంటి బలమైనటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించు. నీవు రక్షించబడినటువంటి